కొంతమంది ఎక్స్ట్రాడినరీ వాల్యూని తీసుకొస్తారు వాళ్ళ వర్క్ ప్లేసెస్కి. కానీ చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు పుట్టుకతోటే అలా ఉన్నారు అని చెప్పేసి. నిజానికి వీళ్ళ యొక్క ఎక్స్ట్రాడినరీ వాల్యూ అండ్ ఇంపాక్ట్ ఎక్కడుంది అంటే వాళ్ళ మైండ్ సెట్ మరియు హ్యాబిట్స్లో. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మీరు కూడా అలాంటి హ్యాబిట్స్ని మైండ్ సెట్స్ని డెవలప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ ఏదైతే కండక్ట్ చేశారో టాప్ కంపెనీస్, ఆ రీసెర్చ్లోకి వెళ్దాం. అయితే ఎక్కడైతే లీడర్స్ అనేది ఇలాంటి హ్యాబిట్స్ మరియు హై ఇంపాక్ట్ ప్రొఫెషనల్స్ని వేరే వాళ్ళకు మించి భిన్నంగా వాళ్ళు ఏం చేస్తారు అండ్ ఈ ఇంపాక్ట్ పే చేసుకున్న 5 ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాక్టీసెస్ ఏంటి అండ్ వీటిని మీరు ఎలా అడాప్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఏదైతే జాబ్ ఉందో ఆ జాబ్ ఖచ్చితంగా చేయండి. సో ఇంపాక్ట్ ప్లేయర్స్ జస్ట్ వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో, వాళ్ళ రోల్ ఏదైతే ఉందో అక్కడికి మాత్రమే పర్మిట్ కారు. వాళ్ళకు నిజం అయిన టాస్క్లు, అలాగే ఆర్గనైజేషన్కి ఏ టాస్క్స్ అయితే ఫినిష్ చేయాలో వీటి మీద వాళ్ళు శ్రద్ధ చూపిస్తారు. హై ప్రయారిటీ గోల్స్ని పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ ఒక క్విక్ టిప్ చెప్పాలి అని అంటే, నిజం చెప్పాలంటే ఏదైనా కంపెనీకి, టీమ్కి కొన్ని అన్మెట్ నీడ్స్ ఉంటాయి, ఎవరు కూడా గమనించండి. సో అక్కడ మీరు ఫిల్ చేసినట్టయితే వాళ్ళు ఆ ఎంప్లాయీస్ని లవ్ చేస్తారు. అండ్ అక్కడ మేనేజర్స్ అయినా హైయర్ మేనేజ్మెంట్ అయినా సరే, సో మీకు అసైన్ చేయకపోయినా సరే ఒక ప్రాబ్లమ్ని చూసినట్టయితే దాన్ని సాల్వ్ చేయడానికి చూడండి. ఆర్గనైజేషన్ అండ్ టీమ్కి కావాల్సిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. ప్రాక్టీస్ 2 ఏంటి అంటే కావాలన్నప్పుడు మీరు మీ స్టెప్అప్ చేయండి, లీడ్ చేయండి అండ్ సపోర్ట్ గురించి అడగండి. ఎప్పుడైనా మీరు చూస్తుంటారో ఒక ప్రాబ్లం రికరింగ్గా జరుగుతూనే ఉంటుంది, కానీ ఎవరు కూడా దాన్ని మేము ఓన్ చేసుకుంటాం, మేము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం అని అనుకోరు. కానీ ఇక్కడే ఇంపాక్ట్ ప్లేయర్స్ అనేవాళ్ళు షైన్ అవుతారు. సో వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ని తీసుకొని వాళ్ళు లీడ్ చేస్తారు. అలాగే ఎప్పుడైతే సపోర్ట్ కావాలో వేరే వాళ్ళ అందరికీ వాళ్ళు ఒక స్టెప్ వెనకకి తీసుకుంటారు. అలాగే ఎప్పుడైతే జాబ్ ఫినిష్ అవుతుందో వాళ్ళు మిగిలిన వాళ్ళని కూడా అక్కడ అప్రిషియేట్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇనిషియేషన్ తీసుకోవడానికి మీరు ఎప్పుడైనా లీడ్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ ఇనిషియేషన్ తీసుకోండి. అండ్ ఎప్పుడైతే టోటల్గా ఫినిష్ అయ్యి సక్సెస్ అవుతుందో అలాగే క్రెడిట్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ప్రాక్టీస్ 3 ఫినిష్ స్ట్రాంగర్. ఎప్పుడైనా సరే ఆబ్స్టికల్ వస్తూ ఉంటాయి. లెట్స్ ఫేస్ ఇట్, ఎంత ఘోరంగా, ఎంత మంచి ప్రాజెక్ట్ అయినా, ఎంత సింపుల్గా ఉన్న ప్రాజెక్ట్ అయినా సరే మనకి ఈజీగా ఆబ్స్టికల్స్ వస్తాయి. అలాంటి టైంలోనే ఇంపాక్ట్ ప్లేయర్స్ ఆపర్చునిటీస్ని చూస్తారు, వీటిని ఒక రోడ్ బ్లాక్స్ లాగా చూడరు. అలాగే వాళ్ళు ఈ ప్రాబ్లమ్కి ఓనర్షిప్ తీసుకుంటారు, ఛాలెంజెస్ గురించి ప్రిపేర్ అవుతారు. అలాగే ఫినిష్ లైన్ వరకు వాళ్ళు టోటల్గా సపోర్టింగ్గా ఉంటారు. సో ఈ గ్రేట్ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే, ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ కాకండి, ఆ థ్రెట్ని ప్రతి ఒక్క విధంగా అనలైజ్ చేయండి అండ్ అప్పుడు మీ రెసిలియన్స్ని ప్రూవ్ చేసుకోండి. ఆ తర్వాత జాబ్ ఫినిష్ అయిన తర్వాత అందరికీ క్రెడిట్ ఇవ్వండి అండ్ మీరు ఆ టోటల్ ఫాలో త్రూ చేయండి దాని గురించి. అండ్ ప్రాక్టీస్ నెంబర్ 4 ఆస్క్ అండ్ అడ్జస్ట్. చేంజ్ అనేది కాన్స్టెంట్ ప్రతి ఒక్కరికి. అండ్ చాలామంది చేంజ్ గురించి భయపడుతూ ఉంటారు, కానీ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఇలా చేంజింగ్ ఎన్విరాన్మెంట్లో చాలా ఎక్కువగా ఎదుగుదల కోరుకుంటారు. అండ్ ఇది జస్ట్ ఓన్లీ ఫీడ్బ్యాక్ గురించి మాత్రమే కాదు. ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ వచ్చేదాకా వెయిట్ చేస్తారు, కానీ ఇంపాక్ట్ ప్లేయర్స్ మాత్రం ఫీడ్బ్యాక్ గురించి వెళ్ళి అడుగుతారు. సో ఇలా ఒక గ్రోత్ మైండ్ సెట్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. అండ్ వాళ్ళు ఈ ఫీడ్బ్యాక్ని, క్రిటిసిజం లాగా చూసుకోరు, ఒక టూల్ ఫర్ గ్రోత్ లాగా అని అనుకుంటారు. సో అండ్ ప్రాక్టీస్ నెంబర్ 5 మేక్ వర్క్ లైట్. ఒకటి నిజం చెప్పాలంటే వర్క్ చాలా స్ట్రెస్ఫుల్, కానీ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఈ టఫ్ టైమ్స్ని కూడా ఈజీగా చేసుకోవాలి అని అనుకుంటారు. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్స్ అనేవాళ్ళు లో మెయింటెనెన్స్ అండ్ మినిమం సూపర్విజన్ కావాలి, వాళ్ళ మేనేజర్స్ దగ్గర నుంచి అయినా, హైయర్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అయినా, లేదంటే సీనియర్ ఎనీథింగ్. సో వాళ్ళు ఎక్కువ శాతం హై ప్రెషర్ టైమ్స్లో ఎంత వీలైతే అంత మూడ్ని లైట్ చేయాలి అనుకుంటారు, వాళ్ళ సొంత మూడ్ని అలాగే టీమ్ మూడ్ని కూడా. సో మీరు ఒకవేళ స్టాండ్అవుట్ కావాలి అంటే మీరు ఆ పర్సన్ కాండి. ఏదైనా సరే కాంప్లెక్స్ ఛాలెంజెస్ని సింప్లిఫై చేయడానికి అండ్ కాంప్లికేట్ చేయడానికి కాదు. అలాగే మీరు సపోర్ట్ చేయండి మీ టీమ్ని, మీ మేనేజర్ని అండ్ మీ ఆర్గనైజేషన్ని. అండ్ థింగ్స్ని చాలా ఎక్కువగా పాజిటివ్గా ఉంచుకోండి. ఇది జస్ట్ ప్రొడక్టివిటీ గురించి మాత్రమే కాదు, కల్చర్ ఆఫ్ కొలాబరేషన్ని బిల్డ్ చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని